యాయూరు బ్యాచ్. యాయూరు ఏం చేశాడు? యాయూరు పొజిషన్ మనం ఉంటే ఏం చేస్తాను చెప్పండి? ఒక్కొక్క క్షణం యుగంలాగా సాగుతుంటే ఒక్కొక్క క్షణం నా బిడ్డ ప్రాణాలు పోతున్నాయి. బ్రతకాల్సిన నా బిడ్డ విగత జీవి అయితే ఏది జరగద్దు అనుకున్నాడో, ఏ బిడ్డ శవాన్ని చూడలేని అనుకున్నాడో ఆ బిడ్డ కొరకు అన్ని త్యాగాలు చేశాడో, చివరికి త్యాగాలన్నీ చేసిన తర్వాత ఆ బిడ్డ కానీ ప్రాణాలు పోతే దేని కొరకు బ్రతకాలనే స్థాయికి వచ్చేసిన ఆ తండ్రి ఏం చేస్తాడో చెప్పండి. 12 సంవత్సరాల స్టోరీ చెప్తుంటే మీరు ఏం చేస్తారు? ఏం చేయరా? నేను చెప్తాను లేదు, మొహమాట పడుతున్నా. రెండు ఆప్షన్స్. ఒకటి, డైరెక్ట్ ప్రభుని ఏమనలేం కాబట్టి సాఫ్ట్గా చెప్పడానికి కొరకు, సిస్టర్ చెప్పింది చాలు. ఒకవేళ నీకు చేత కాకపోతే నేను మళ్ళీ నా టీం పంపిస్తా. కెమెరాలు, వీడియోలు అన్నీ వచ్చి హై క్వాలిటీ, హై డెఫినేషన్ వీడియో రికార్డ్ చేసుకునే బాధ్యత నాది. నీకు దండం పెడతా తల్లి. ఆడ నా కూతురు ఏమవుతుంది? సావు బతుకులుంది. అమ్మ నీ సాక్ష్యం నా కూతురి ప్రాణంతో సంకటం చెలగాటం ఆడొద్దు తల్లి అని పొలైట్ అయితే అడుగుతారు. కొద్దిగా కోపం వస్తే, కూతురు ప్రాణాలు పోతుంటే పొలైట్ ఎవరికి రారండి. నెక్స్ట్ పాయింట్కి వస్తాం. చెప్పండి. చెప్పింది చాలు, నోరు మూసుకో. ఇది ఆప్షన్ 2. ఇప్పుడు ఈమె మీద రియాక్ట్ అయితే ఆప్షన్ ఈజీ కాబట్టి, ఇంకా వర్స్ట్ కేసు అయితే ఆప్షన్ 3. ఎవరి మీదకి వెళ్తామండి? ప్రభా నేను వచ్చి నా స్థాయి కాదని, రెస్పెక్ట్ కాదని, పొజిషన్ కాదని వేలాది మంది చూస్తుంటే పోయి నీ కాళ్ళు పట్టుకుంది ఈమె స్టోరీ వినడానికా ప్రభా? కాళ్ళు పట్టుకుంది నువ్వు ఇలా డిలే చేయడానికా ప్రభా? కాళ్ళు పట్టుకుంది నా ఆశలు కాస్త సమాధి అవ్వడానికా ప్రభా? కాళ్ళు పట్టుకుని నాకున్న కాసింత నిరీక్షణ కాస్త సమాధి చేయడానికా ప్రభా? నీ వచ్చి కాళ్ళు పట్టుకుంది, కాళ్ళు కదలాలి కానీ కాళ్ళు ఆగిపోయాయి. ఈ కాళ్ళు ఆమె నోరు బెదురుతూ ఉంటే ఈ కాళ్ళు ఆగిపోతే నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, కదులు ప్రభు అని చెప్పి బతిమలాడే వాళ్ళమేమో. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఎ ఫాదర్స్ స్ట్రెంగ్త్, ఎ ఫాదర్స్ సక్సెస్ ఈజ్ టు హ్యావ్ పేషెన్స్ వెన్ గాడ్ ఈజ్ టేకింగ్ టైం. దేవుడు టైం తీసుకుంటే ఒక నిజమైన తండ్రికి ఏముండాలండి? ఓపిక ఉండాలి. పేషెన్స్ ఈజ్ టు హ్యావ్ ఫెయిత్ అమిడ్స్ట్ ప్రెషర్. ఒత్తిడున్నా సరే విశ్వాసం కోల్పోకపోవడమే నిరీక్షణ లేదా ఓపిక. ఈరోజు ఓపిక ఉందా మనకు? ఓపిక లేదు. తండ్రులుగా ఓపిక లేదు. దేవుడు ఆలస్యం చేస్తుంటే దేవుని కొరకు వేచి ఉండడం మన వల్ల కాదు. దేవుని ఆలస్యాలను దేవుని తృణీకరణగా భావిస్తాం. దేవుడు అక్కర్లు తీర్చకుండా కొద్దిగా ఆలస్యం చేస్తే ఇంకా మన వల్ల కాదు. ఐ వాంట్ ఆస్క్ యూ, ఎ రియల్ ఫాదర్స్ మెచ్యూరిటీ విల్ బి టెస్టెడ్ ఇన్ ద వెయిటింగ్ పీరియడ్స్. ఈరోజు ఓపిక ఉందా? ప్రభు అంటున్నాడు ఇప్పుడే కాదు అంటే, ఈయన అంటాడు, అయ్యా నా కూతురు చావు సిద్ధంగా ఉందయ్యా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. అలయక సొమ్మసిల్లక ఏం చేస్తారు? పరిగెడతారు. ఈయన యెహోవా కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబం గురించి ఎదురు చూసే తండ్రివా? దేవుని జవాబు కొరకు ఎదురు చూసే తల్లివా? దేవుని నీ కుటుంబ పక్షంన, నీ సంఘ పక్షంన, నీ బిడ్డల పక్షంన కార్యం జరిగించాలని ప్రభు పాదాల చెంత ఓపికతో వేచి ఉండే దైవజనుడివా, తండ్రివా, సేవకునివా, పితృవా? ఒకళ్ళు తండ్రివైతే ఖచ్చితంగా విజయం నీ సొంతమైన దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. We have lost patience today. We don't want to wait. నా వల్ల కాదు ప్రభా, వెయిటింగ్ చేయలేను ప్రభా. పేషెన్స్ ఈజ్ ఫెయిత్ అండర్ ప్రెషర్. ఒత్తిడిలో దేవుడు నీ ఒక విశ్వాసాన్ని, నీ నిరీక్షణను, నీ ఓపికను పరీక్షిస్తూ ఉంటే, ఈరోజు ప్రభా నా వల్ల కావట్లేదనేసరికి వార్త ఏమైందండి? న్యూస్ బికేమ్ బ్యాడ్ టు వర్స్. అప్పుడు దాకా దుర్వార్త కాస్త ఇప్పుడు, అప్పుడు దాకా వార్త కాస్త ఇప్పుడు ఏమైందండి? దుర్వార్త అయిపోయింది. నేను అడుగుతున్నాను, నీ జీవితంలో పరిస్థితులు విషమించి వార్తలు కాస్త దుర్వార్తలు అవుతుంటే నీ స్పందన ఏంటి? హడావిడిగా పరిగెత్తుకుంటూ ఒకడు వచ్చాడు, పనుడు వచ్చి, సార్ బోధకుని డిస్టర్బ్ చేయకండి, కథ ముగిసింది, నీ కూతురు ఏమైంది? చనిపోయింది. ఇదే రియాక్షన్ కానీ మనకు వింటే, ఏది జరగొద్దని కాలు పట్టుకుంటే చివరికి అదే జరిగింది ప్రభు, ఇంకా నాకు దేవుడు ఎందుకో?
ఏది జరగొద్దని నా పిచ్చి ప్రేమ పెట్టుకొని ఏది జరగొద్దని కాలు పట్టుకుంటే ప్రజలందరి ముందు నా పరువు పోయింది, ఆస్తి పోయింది, అధికారం పోయింది, చివరికి నేను ప్రేమించిన నా ప్రపంచం కూడా పోయింది. ఎందుకు నిన్ను కేర్ చేయాలి? ఇంకా ఎందుకు నీ కొరకు ఎదురు చూడాలి? ఇంకా ఆవేశం రాదా? రౌద్రం రాదా? గాయం రాదా? నాకు అర్థం కాని విషయం ఏంటి తెలుసా అండి, ఆ వార్తనిచ్చి కథ అంతా ముగిసింది అంటే ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము, భయపడవద్దు. ఏమన్నాడు? ఇక్కడ చెప్పండి, త్వరగా చెప్పండి అండి, నా వెనకాల చెప్పండి. నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. అందరు న్యూస్ ఏం చెప్తున్నారు? కథ ముగిసింది అన్నారు. దేవుడు ఏమన్నాడు? భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. దయచేస్తునండి, నీ జీవితంలో ఈరోజు వార్తలు విషమిస్తున్నాయా? రిపోర్ట్స్ కాస్త బ్యాడ్ టు వర్డ్స్ అవుతున్నాయా? నిరీక్షణలు కాస్త చివరికి ఆశలు సమాధిగా అయిపోతున్నాయా? ప్రణాళికలు కూలిపోతున్నాయా? చివరికి దేవుడిచ్చిన విజన్స్ కూడా కుప్పగూలిపోయి రాలిపోతున్నట్టు నీకు అనిపిస్తుందా? సిచ్యువేషన్స్ బ్యాడ్ టు వర్స్ అవుతున్నాయి బ్రదర్. సేవకునిగా మీరు చెప్పడం చాలా ఈజీ, కానీ మా బాధ మీకు అర్థమవుతుంది. పరిస్థితులు దినదినము ప్రేయర్ చేస్తుండగా వార్తలు ఇంకా ఏమవుతున్నాయి? మా జీవితాల్లో పరిస్థితులు విషమిస్తున్నాయి, ఆశలు సమాధి అయిపోతున్నాయి. నిరీక్షణ లేని ప్రాంతంలో హోపింగ్ అగెయిన్స్ట్ హోప్ అయ్యే పరిస్థితి వచ్చేసిందయ్యా. ఆయన ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది మీకు? భయపడొద్దు, త్వర చెప్పండి, భయపడొద్దు, నమ్మిక మాత్రము ఉంచు. అందరూ వచ్చి అంతా అయిపోయిందంటే ప్రభు అన్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రము ఉంచు. ప్రజలు అన్నారు అంతమన్నారు, దేవుడు అన్నాడు నమ్ము అన్నాడు. నా వెనకాల చెప్పండి, ప్రజలు అంతము అన్నారు, ప్రజలు అంతా అయిపోయింది అన్నారు, ప్రభు మాత్రము నమ్ము అన్నాడు. మీకు ఏమర్థమైంది? ఈరోజు ఎవరైతే అంతా అయిపోయిందనే స్టేజ్లో వచ్చారో ఒక్క మాట పట్టుకోండి, ఏది? నమ్మిక మాత్రము ఉంచు, నమ్మిక మాత్రము ఉంచుము. ప్రభు అంటాడు, ఇప్పుడు వస్తే ఈ పరిస్థితిలో వస్తే నేను నీకు స్వస్థపరిచే యెహోవా అయితా, కానీ ఆలస్యం చేసి వస్తే పునరుద్ధానమును జీవముననే దేవుడను అవుతా. ఇప్పుడు వస్తే కేవలం హీలింగ్ సెరమనీ జరుగుతుంది, డాక్టర్ పని అవుతుంది. కొద్ది ఆలస్యం చేసి వస్తే చరిత్రలో సమాధిని గెలిచిన మృత్యుంజయరాలు నీ కూతురు అవుతుంది. టెస్ట్ మనీ రేంజ్ పెరగాలంటే దేవుడు ఏం చేస్తాడు? ఆలస్యము పెంచుతాడు. ఎంతమందికి అర్థమైంది మాట? నా టెస్ట్ మనీ రేంజ్ పెరగాలని యథార్థంగా నమ్మితే చేయి పైకెత్తండి. అమ్మో అమ్మో నాకే భయంగా ఉంది. టెస్ట్ మనీ రేంజ్ పెరగాలంటే దేవుని ఆలస్యము పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగినా ఐ డోంట్ కేర్ అనే వాళ్ళు చేతనే అమ్మ ఇంకా నా జన్మ ధన్యం.